హలో అండి. ఈరోజు బాలింతల కోసం ధనియాలు, జీలకర్ర, పచ్చిమ కర్రీని చూపించబోతున్నాను. దీనివల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుందనమాట. బాలింతలకి కంపల్సరిగా నువ్వుల నూనె పెడతారు కదా, అందువల్ల ఒక హాఫ్ కప్పు నువ్వుల నూనె తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, తర్వాత ఒకటి ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కారం అసలు ఎక్కువ వాడకూడదు కదా బాలింతలకు. తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయను ఒలిచి ఒక 5-6 రెబ్బలు అందులో వేసుకోవాలి. మిగతా పక్కన పెట్టుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ హాఫ్ కప్పు నువ్వుల నూనె వేసుకొని మిగతా వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని అది బాగా దగ్గర పడాక దీన్ని అన్నంలో కలుపుకొని తింటే బాలింతలకి ఇది చాలా మంచిది.